హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా పోలీసులు నిఘా పెంచారు. నియోజకవర్గంలో ఉన్న రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో 170 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు. నియోజకవర్గంలో బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. మరోవైపు మధురానగర్ పోలీస్ స్టేషన్లో చిన్న శ్రీశైలం యాదవ్, అతడి సోదరుడు రమేష్ యాదవ్తో సహా రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు. నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలకు ఆదేశించింది ఎలక్షన్ కమిషన్. ఎన్నికల వేళ కేసులు నమోదైతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా పోలీసులు నిఘా పెంచారు. నియోజకవర్గంలో ఉన్న రౌడీ షీటర్లకు బైండ్ ఓవర్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో 170 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. ప్రస్తుతం ఇటు నవీన్ యాదవ్ కి ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో షాక్ అని ఎందుకు అంటున్నానంటే అతను చుట్టూన్న వాళ్ళనే ఎక్కువగా బైండ్ ఓవర్ చేసినట్టయితే తెలుస్తుంది. అందులో ముఖ్యంగా మనకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ అన్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా నవీన్ యాదవ్ మరీ ఉత్సాహంగా ఇంకా యాక్టివ్ గా పనిచేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఒక పక్క ఇటు చిన్న శ్రీశైలంతో పాటు ఎవరైతే ఆయన తండ్రి ఉన్నారో ఆయన తండ్రితో పాటు అందరినీ దాదాపు 100 మంది వరకు రౌడీ షీటర్ల పైన బైండ్ ఓవర్ ప్రకటించారు పోలీసులు. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఈ సందర్భంగా పోలీసులు ఆ నియోజకవర్గంలో దాదాపు ఈ 100 మందిని నియోజకవర్గంలో రాకుండా చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టయితే తెలుస్తోంది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఉన్నారు, అంటే దాదాపు 74 మంది రౌడీ షీటర్లు ఉన్నట్టయితే పోలీసులు గుర్తించారు. అసలు ఈ బైండ్ ఓవర్ అంటే ఏంటి అంటే మాత్రం బైండ్ ఓవర్ అంటే చట్టపరమైన పరిభాషలో చెప్పాలి అంటే చట్టవర్తనకు హామీ అని ఒక అర్థం అయితే ఉంది. అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారన్న ఆలోచనతో, ఏదైనా చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడతారన్న ఆలోచనతో ఒక పక్క ఇటు ఓటర్లను బెదిరిస్తారు అన్న ఆలోచనతోని ఈ బైండ్ ఓవర్ తీసుకొచ్చినట్టయితే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అంటే స్థానిక తహసీల్దార్ లేదా ఆర్టీఓ వంటి మెజిస్ట్రేట్ ముందు వీళ్ళని హాజరు పరుస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ వ్యక్తి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోము అని ఒక లిఖిత పూర్వకంగా ఒక బాండ్ పేపర్ మీద హామీ ఇస్తే గాని, అంటే సొంత వారు ఎవరైనా పూచికత్తు కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈ బైండ్ ఓవర్ కి ఒక మీనింగ్ ఉంది సింధు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ బైండ్ ఓవర్ కి సంబంధించి ఒకవేళ దీన్ని అతిక్రమిస్తే మాత్రం సిఆర్టీసీ సెక్షన్ల కింద 107, అలాగే 108, 109, 110 కింద క్రిమినల్ కేసులు పెడతారు అని చెప్పేసి అయితే ఇక్కడ దీనికి సంబంధించిన ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు ఈ చిన్న శ్రీశైలం యాదవ్ ని కూడా బైండ్ ఓవర్ చేశారు కాబట్టి, అంటే ఒక పక్క ఇటు తండ్రి కూడా ఒక పక్క ప్రచారం చేస్తున్న విషయం నాకు తెలిసిందే. పైగా అందరినీ గ్యాదర్ చేస్తున్నారు, అటు సినీ ప్రముఖులు కావచ్చు, ఇటు రాజకీయ ప్రముఖుల్ని కావచ్చు, అందరినీ ఒక తాటికి తీసుకొస్తున్నారు చిన్న శ్రీశైలం కొడుకు కోసం. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆయనతో పాటు ఇంకా దాదాపు 100 మందిని బైండ్ ఓవర్ చేయడం పోలీసులు ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. అయితే కానీ ఇంకో పక్క మాత్రం ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము, ఎక్కడికక్కడ ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. అటు సోషల్ మీడియా కావచ్చు, ఇటు డైరెక్ట్ గా వెళ్ళి మరి అందరినీ కలవడం అవన్నీ చూస్తూనే ఉన్నాము. సో ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలను మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవాలి. ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు. కానీ ఇటు ఈసీ కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా చాలా అంటే ఏ కార్యకలాపాలు జరగకుండా అన్ని సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టయితే తెలుస్తుంది సింధు. రైట్, థ్యాంక్ యూ హారిక.